కలర్ఫుల్ గ్లాస్. ఎవర్ గ్లో అనే వెలుగుతో ఉన్న ఊరిలో ఎలారా అనే కుతూహలం ఉన్న అమ్మాయి ఉండేది. అందరూ దేవుడు అని పిలిచే గొప్ప మనసు గురించి మాట్లాడుతుంటే చూడటమంటే తనకి చాలా ఇష్టం. కాని ఆ ఊరిలో చాలా రకాల ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంట్లో వాళ్ళు దేవుడంటే గట్టిగా కదలకుండా ఉండే పెద్ద కొండ అని చెప్పేవాళ్లు. ఇంకో ఇంట్లో దేవుడంటే ఎప్పుడూ కదులుతూ మారుతూ ఉండే వేగమైన నది అని చెప్పేవాళ్లు. రిషి తాత తెలివైన ఆ ముసలి తోటమాలిని ఎలారా అడిగింది. దేవుడు కొండనా లేక నదా? మా ఫ్రెండ్ కొండే నిజమైనది, నది గురించి చెప్పేవాళ్లు తప్పు అన్నారు. రిషి నవ్వి మెరుస్తున్న ఒక స్ఫటికాన్ని పైకి చూపించాడు. నా ఎలారా, ఒక వెలిగే కాంతిని ఊహించుకో. ఈ కాంతి అంతటా మన చుట్టూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రేమ, శక్తి, జ్ఞానం అన్నీ ఈ కాంతే. ఇప్పుడు బాగా చూడు అంటూ ఆ స్ఫటికాన్ని తిప్పాడు. ఆ ఒక్క గొప్ప కాంతి ఈ నీలిరంగు అద్దంలో నుండి వెలిగితే అది నీలిరంగు కాంతిలా కనిపిస్తుంది కదూ. మరి ఈ ఎరుపు రంగు అద్దంలో నుండి వెలిగితే అది ఎరుపు కాంతిలా కనిపిస్తుంది. అది అద్దం రూపం రంగు తీసుకున్నట్లు కనిపిస్తుంది, కాని కాంతి మాత్రం అసలు మారలేదు. కొండ, నది, పెద్ద చెట్టు లేదా ఒక మంచి మనిషి ముఖం, ఇవన్నీ వేరువేరు రంగు అద్దాల్లాంటివే. ఆ స్ఫటికాన్ని కింద పెడుతూ రిషి చెప్పాడు. గొప్ప కాంతి వాటి ప్రతి దానిలోంచి వెలుగుతుంది. కొండను చూసేవాళ్లు ఆ కాంతి బలం, నిలకడను ఇష్టపడతారు. నదిని చూసేవాళ్లు ఆ కాంతి ఎప్పుడూ ప్రవహించే తీరును, దాని జీవితాన్ని ఇష్టపడతారు. వాళ్లు చూసిన దాన్ని ఇష్టపడటం తప్పుకాదు, చివరకు అర్థం చేసుకుని ఎలారా మెల్లిగా అంది. కాని వాళ్లు అంతంలేని ఆ కాంతిలోంచి కేవలం ఒక్క రంగునే చూస్తున్నారు. రిషి తలుపాడు. ఆ కాంతి కేవలం ఒకే రూపంలో ఇమడటానికి చాలా పెద్దది, గొప్పది. అది ప్రతిచోటా ఎప్పుడూ ఉంటుంది. ఇంకా అది చూపించే అన్నిటికంటే ముఖ్యమైన రంగు ప్రేమ.